Hey guys, welcome back to my YouTube channel. It's me Chauhan Venkatesh. Yes, ఇది ఎంబీఏ సిరీస్లో సెకండ్ వీడియో అనమాట. ఈ సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే నేను నా అడ్మిషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు క్యాంపస్ నుంచి మెయిల్ ఐడి మళ్ళీ దాంతోపాటు పాస్వర్డ్ అనేది వచ్చిందనమాట. నా లాగిన్ దాని తర్వాత నేను వెబ్సైట్లో లాగిన్ అయ్యాను. వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత నాకు కొంచెం నేను సబ్జెక్టులన్నీ చూస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ సెమిస్టర్లో నాకు నేను పోర్టల్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏముంది అనేది చూస్తున్నప్పుడు నాకు కొంచెం నాకే కొంచెం నవ్వు వస్తుంది. అది రీజన్ ఏంటి అంటే మొత్తం నాకు తెలియని ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 8 సబ్జెక్ట్స్లో కూడా నాకు 1 or 2 సబ్జెక్ట్స్ గురించి కొంచెం క్లారిటీ అనేది ఉంది, ఏంది అనేది కథ కార్ఖానీ అనేది. బట్ మిగతాది చూస్తుంటే నాకే కొంచెం దడ పడుతుంది అనమాట. దడ అంటే సిన్స్ నాకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేదు. బట్ నేను నా ఎంబీఏ 2 years ఎలా కంప్లీట్ చేస్తాను అండ్ దాంతో పాటుగా నేను ఒక గుడ్ ప్యాకేజ్ని ఎలా క్రాక్ చేస్తాననే దాని గురించి నాకు కొంచెం ఫస్ట్లోనే కొంచెం దడ పుట్టినట్టు అయిపోయింది అనమాట. దాని గురించి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ నా సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి అండ్ నేను ఇక్కడ చదువుతాను, ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ మేనేజర్, సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎకనామిక్స్ ఫర్ డెసిషన్ మేకింగ్, థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ అనాలిటిక్స్, ఫోర్త్ వన్ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఫర్ డెసిషన్ మేకింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఆర్ స్టూడియో, సిక్స్త్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్, సెవెంత్ వన్ వచ్చేసి డేటా అనాలిసిస్ SPSS అంట. నాకు దీన్ని ఫుల్ ఫామ్ ఇవ్వడానికి తెలియదు, చూడాలి దాని తర్వాత. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఇవి ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నమాట. అవి నేను ఇక్కడ రాసుకున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ జస్ట్ నేను స్క్రోల్ చేస్తాను, ఎందుకంటే ఇఫ్ ఇన్కేస్ నేను ఏందో లీక్ చేస్తున్నట్టు అయిపోతుంది. నా పోర్టల్లో చూపిస్తున్నాను అనమాట. వన్ సెకండ్ ఇక్కడ నేను సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ రాసుకున్నాను. 24 credits ఉంది. అండ్ ఇవి పేపర్స్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ గురించి. దీనికంటే ముందు నేను మార్వాడి యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాను అని చేసిన వీడియోకి రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్. హోప్ఫుల్లీ నేను నా ఎంబీఏని కొంచెం బాగా చేస్తాను, బాగా మంచిగా. నాకు నా మీద నమ్మకం ఉంది గాయస్. ఎలా అంటే సిన్స్ నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తాను, నాకు తెలియని వాటి గురించి కూడా నేను తెలుసుకోవాలి అని అనుకునే మెంటాలిటీ నాకు ఉంది. కాబట్టి నా ఎంబీఏ జర్నీలో మీరు కూడా నన్ను హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఏ విధంగా హెల్ప్ అనేది ఏ విధంగా అంటే సిన్స్ మీరు కొంచెం ఇలా చేస్తున్నారు, అలా కొంచెం ఏమైనా నేను మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి కొంచెం కామెంట్ చేయడం ద్వారా నాకు కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని సజెషన్స్ మీరు ఏమైనా ఇచ్చినట్లయితే, ఈ ప్లేస్లో ఇది చేయండి, కొంచెం మీకు హెల్ప్ అవుతుంది, ఈ ప్లేస్లో మీకు ఇది యాడ్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది, అలాంటివి ఏమైనా ఉంటే నాకు కొంచెం తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు లాస్ట్ పీజీ తర్వాత నేను PhD చేస్తానో చేయనో అనేది ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ నేనైతే నా ఎంబీఏ అయితే మంచిగా ఎంత గుడ్ ప్రోగ్రెస్, 1 నిమిషంలోనే అర్థం ఎంత గుడ్ ప్రోగ్రెస్తో నేను ఈ ఎంబీఏని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నానంటే అంత గుడ్గా నేను ఈ ఎంబీఏ కోర్స్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికి రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి కామెంట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మా మమ్మీ వచ్చింది.